సామానే తినేది మేము. హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైబల్ మిర్రర్. ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే మా పోలవరం జిల్లాలోని మారేడుమిల్లు నుండి చింతూరు బయలుదేరామన్నమాట. మారేడుమిల్లు నుండి చింతూరుకి వెళ్ళేటువంటి మార్గ మధ్యంలో బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటాయండి. అదిరిపోతాయి అన్నమాట. ఎత్తైన కొండలు, లోయల్లో గలగలా ప్రవహించేటువంటి వాగులు, ఇలాంటి ఇరుకుదారులు, ఘాట్ రోడ్లు, ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తూ ఉంటాయి. అందుకే మారేడుమిల్లుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు పర్యాటక కేంద్రంగా డెవలప్ చేశారు. ఈ ప్రాంతంలో ఉండేటువంటి పశుపక్ష్యాదులని, ఎత్తైన కొండలని, పచ్చని వాతావరణాన్ని, సెలయేళ్ల గలగల సవ్వడులను, వాటన్నింటినీ ఆస్వాదిస్తూ నేనైతే మాత్రం చింతూరు చేరుకున్నాను అండి. మరి చింతూరు ఎందుకు వచ్చాను అంటే, చింతూరులో ప్రతి బుధవారము కూడా వారపు సంత జరుగుతుంది అన్నమాట. ఈ చింతూరు సంత స్పెషాలిటీ ఏంటి అంటే, ఇక్కడికి చుట్టుపక్కల ఉండేటువంటి 4 రాష్ట్రాల ప్రజలు ఇక్కడికి వస్తూ ఉంటారన్నమాట. అందున కూడా ఎక్కువగా గిరిజనులే వస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా అండి, చింతూరు నడిబొడ్డున మన్యం వీరుల ప్రతిమలని ప్రతిష్ఠించి వాళ్ళ యొక్క ఖ్యాతిని వ్యాపింపజేస్తూ ఉన్నారు. అలాగే చింతూరు సంత అయితే మాత్రం శబరి నది ఒడ్డున జరుగుతుంది అండి. చుట్టుపక్కల ఉండేటువంటి 4 రాష్ట్రాలు అంటే ఆంధ్రప్రదేశ్ నుండి, తెలంగాణ నుండి, అటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి ఎక్కువగా వ్యాపారస్తులు, అలాగే గిరిజనులు, రకరకాల తెగలకు చెందినటువంటి గిరిజనులు, వేరే వేరే భాషలను మాట్లాడేటువంటి గిరిజనులు, వాళ్ళందరూ కూడా ఈ సంతకి వస్తూ ఉంటారు. ఈ సంత అయితే ప్రతి బుధవారం రోజు జరుగుతూ ఉంటుంది అండి. చాలా పెద్దగా జరిగేది గతంలో ఈ సంత అయితే. ఇప్పుడు ఎండాకాలం కదా అండి, కొన్ని అటవీ ఉత్పత్తులు తగ్గుతాయి, అలాగే పంటలు కూడా ఇప్పుడు తక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం చిన్నగానే జరిగింది అని చెప్పాలి. కానీ మండే ఎండల్లో మరి ఈరోజు మన వీడియో ఎలా ఉంటుంది, షూట్ ఎలా జరుగుతుంది అనేది చూద్దాం. మరి జనాలు అయితే ఇప్పుడిప్పుడే నెమ్మదిగా వస్తున్నారు అండి. నేను రాగానే పాండవుల పంట అని పిలుచుకునేటువంటి కళ్ళు కనిపించింది అండి సంతలో స్టార్టింగ్లోనే. చూస్తున్నారు కదా, అంటే గిరిజనులు వాళ్ళకి ఏది ఉంటే దాన్ని తీసుకొని వచ్చి అమ్ముకుంటూ ఉంటారన్నమాట. అలాగే ఇక్కడ ఎండబెట్టిన చేపలు కూడా, ఇవన్నీ ఎర్రగడ్డ చేపలు అన్నమాట, కాల్చి తీసుకొస్తారు. అమ్మ, ఏ ఊరు నుండి తెచ్చారమ్మా? ఏ ఊరు? ఎరకనపిల్ల. ఎంత పోగు? ఎంత? 50 రూపాయలు. మీరే కాల్చారా? వీళ్ళే పడతారు, వీళ్ళే పట్టి ఎండుగడ్డతో కాలుస్తారు అనమాట. ఇవన్నీ అవేనా? ఇవే ఇవన్నీ అవే. ఫుల్ ఎండ ఉంది, మామూలుగా లేదు. నాన్న, ఎక్కడి నుండి తెచ్చారు నాన్న ఇవి? మారాయిగూడమా? ఎక్కడ పడతారు చేపలు? మీరే పడతారా? చెరువులా? కొంచెం పెద్దగా ఉన్నాయి కదా. ఇవి ఎంత పోగు? మొట్టగిడ్చలు మట్టాల. ఇంకా జనాలు ఎవరూ రాలేదు, సామాన్లు అయితే సర్దుకుంటూ ఉన్నారన్నమాట. చింతూరులో పెద్ద గ్రౌండ్లో జరుగుతుంది వారపు సంత. అది చూడండి, ఆ లైన్ మొత్తం కూడా సంతే. ఈతపళ్ళు గ్లాస్ ఎంత మా? గ్లాస్ ఎంత ఈతపళ్ళు? 20 రూపాయలా? ఇగో ఇక్కడ కూడా ఉన్నాయి క్యాన్లు కూడా, చక్కగా పెద్ద పెద్దగా ఉన్నాయి ఈతపళ్ళు. నదీ పరివాహక ప్రాంత ప్రజలు కదా అండి, ఇక్కడి వాళ్ళు చేపలను బాగా ఆస్వాదిస్తారు. అందుకే కాబోలు సముద్రపు చేపలు కూడా ఇక్కడికి భారీ ఎత్తున వచ్చేసాయి అన్నమాట. ఇక్కడ చేపల వ్యాపారం అయితే చాలా బాగా జరుగుతుంది. ఎండు చేపలు తీసుకొని వచ్చి కాకినాడ నుంచి ఇక్కడ అమ్ముతున్నారు అన్నమాట. ఉప్పాడ వాళ్ళంట హోల్సేల్ కాస్ట్కే అమ్ముతూ ఉన్నారు. అయిపోయిందా మా సంత? మాది కొంట వెళ్తాం. ఏ ఊరు నుండి వచ్చారు? మాది నిమ్మలగూడ నుండి మామిడి పత్తి తీసుకొచ్చా, అమ్మేసి సంత చేస్తా వెళ్తున్నా. మామిడి కాయలు తెచ్చారా? కోసి ఆరబెడతాం కదా, తీసుకొస్తారు. ముక్కలా? ఎండబెట్టిన ముక్కలా? ఏ అమ్మేస్తారా అవి? అమ్మేసాం అక్కడ. అబ్బో, మామిడి ముక్కలు, ఎండబెట్టిన మామిడి ముక్కలా? అబ్బో,
ఎంత కమ్మారమ్మా? 100 రూపాయలు కేజీ. కేజీ 100? కేజీ 100. సూపర్. అవి అమ్ముకొని ఇప్పుడు కిరాణా కొనుక్కొని వెళ్తారా? ఇక మా అమ్మ వాళ్ళందరూ వచ్చేస్తున్నారు సంతలకి. అమ్మ వాళ్ళు మాట్లాడిన భాష అయితే కోయ భాష అన్నమాట. స్థానికంగా ఎక్కువగా కోయ గిరిజనులు ఉంటారు. ఎండ మామూలుగా లేదు అండి. ఈరోజు తారీఖు మే 20, 2026 అన్నమాట. ఆ వాతావరణ శాఖ వారు బయట తిరగొద్దు, వడగాల్పులు ఎక్కువగా ఉంటాయి అని కూడా చెప్పారట. ఆ వార్త నాకు తెలియక నేను సొంత వీడియో కోసం అంత దూరం వెళ్ళాను. ఇక ఏముందో చెప్పండి, నాకు వడదెబ్బ తగిలిందేమో అని కూడా అనిపించింది. అంత వేడి ఎక్కువగా ఉండిందన్నమాట. చివరికి 2 నిమ్మ సోడాలు కల్పించుకొని తాగితే కొంత ఉపశమనం అని అనిపించింది. కానీ నేను ఎక్కువసేపు ఉండలేకపోయాను. 1 గంటకల్లా రిటర్న్ అయిపోయాను. ఏ ఊరు నుండి వచ్చారు పెద్దమ్మా? గుంటూరు. గుంటూరు అటు సైడ్ ఉందా? బాబాయ్ ఎండకి ఎలా వచ్చారు? ఆటోకి వచ్చారా? సంత చేయకుండా అలా పట్టుకొని నిలబడుకొని ఉన్నారు ఖాళీగా. ఈ ఎండకి సంతలంటే అమ్మ బాబోయ్. ఏమేమి తెచ్చారా అమ్మడానికి? లేదు, ఏం తేలేదా? పొగాకు గుండ. అమ్మా, ఈ పొగాకు చాలా చిన్న చిన్న ముక్కల్లా ఉంది కదా, అవి చుట్టలు చుట్టుకోవడానికి పని చేయదు కదా, అదేలా మరి? ఏమాకు? ఇది లోపల పెట్టుకొని తుమ్మికాకుతో చుట్టుకుంటారా? ఇది తక్కువ రేట్ అని ఇవి కొనుక్కుంటారేమో కదా. ఇది ఎంత పోగు? 20 రూపాయలా? పర్వాలేదు, 20 రూపాయలు అంటే ఇలా ఉంది. పెసర్లు, మినుములు. ఇవేంటమ్మా? ఇవి నల్ల బొబ్బర్లు. ఇవి ఇవి కొంచెం కొత్తగా అనిపిస్తా ఉన్నాయి. ఈ సంవత్సరం ఎంత ఇది డబ్బా? 100 రూపాయలు. ఇవైతే తెల్ల బొబ్బర్లు కదా. ఓహో, ఎర్ర బొబ్బర్లు. ఇవి ఒకటేనా? ఇవి మీరు పండిస్తారమ్మా, కొనుక్కొచ్చారా? మీరు పండించినయే. ఏ ఊరు నుండి తెచ్చారు? చట్టి. ఇక్కడే మంచి మంచి పప్పు ధాన్యాలు పండించి పట్టుకొచ్చారన్నమాట. మీరు అటు సైడ్ కుంట సంతకు కూడా వెళ్తారా? కుంట కాదు, ఇంకా జనాలు రాలేదేటి? వస్తారా? ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కదా. ఇప్పుడు వస్తారా? 12 అలాగా? 12 నుంచి సాయంత్రం వరకు. సాయంత్రం ఎండ ఉంది కదా, ఎండ లేని సమయం అయితే పొద్దున్నే. కాదు, అసలు ఈ వారం ఇంత చాలా వేడిగా ఉంది కదా, చెమటలు కక్కేస్తున్నారు. కాదక్క, ఇవేం ప్యాకెట్లు? ఇవి ఇది ప్యాకెట్ ఒకటి. ఇప్పుడు మనం చూసాం అదేనా? అదే పౌడర్ చేసి అమ్ముతున్నారా? ఇదంతా అక్క 10 రూపాయలా? మొత్తానికి కవ్వం అనుకుంటా. ఇది కవ్వం 60 రూపాయలు. ఎంత మా డజనా? డజన్ 50 రూపాయల. మామూలు సాదా గాజులైనా అంతేనా? 40 రూపాయలండి. అవి 40. అమ్మ, మీరు పండించింది ఇవి? ఎక్కడి నుండి తెచ్చారు? చక్కగా పండించారనమాట. ఎండాకాలంలో మండే ఎండల్లో కూడా సొంతంగా వారానికి 3-4 సార్లు తడి పెడతామండి. తడి పెడతారు? 3 రోజుల కల్లా తడి పెడుతున్నాం. ఇవి ఎరువులు పిండి ఏమైనా వేస్తారా? ఏమేయరు, సహజంగా పండిన. అబ్బో, చాలా బాగున్నాయి.
టమాటాలు అయితే ఎంతమ్మా పోగు ఎంత? 50 కేసామండి. ఎందుకంటే ఇప్పుడు రేట్లు కదండి. అవునవును, ఎండల్లో దొరకవు కదమ్మా. ఇదిగో గురుగూర, చక్కగా పచ్చగూర అని పిలుస్తారు కదమ్మా ఇటు సైడ్. బస్తా తీసుకొని వచ్చారు, ఇదిగో చాలా తీసుకొని వచ్చారు. ఇక ఇదంతా అదే. ఎంత వేస్తారమ్మా పోగు ఇవి? 20 రూపాయలకో పోగు వేస్తారా? బయట వేసిన మొత్తం ఎండిపోయేలా ఉంది ఎండకి. కొంచెం కనబడిలా పెట్టండి, లేకపోతే ఒక్కొక్క కుప్ప వేస్తున్నారా? అప్పుడు అడిగితే వేస్తారా? అది బెస్ట్. అది 20 రూపాయలండి. అది 20. సరే. ఇది వెలగ కాయలు ఎలా అమ్ముతారమ్మా ఇవి రేటు? మామూలుగా దొరికినేమో కదా, పళ్ళే. వాసన వస్తున్నాయి, మంచి వాసన వస్తున్నాయి వెలగకాయలు. ఈ కాయలన్నీ కలిపి 20 రూపాయలకి ఇచ్చేస్తారట. అక్కడెక్కడ పోగేయండి అమ్మా, చూసుకునే వాళ్ళు కొనుక్కుంటారు. ఇవి కాయలు. ఎండలకు మొత్తం నీడల్లో దూరిపోయినారు జనాలు అయితే. లేతగా ఉన్నాయి కాయలు చక్కగా. ఎంతమ్మా పోగు? 20. ఇది ఇది 20. ఏదన్నా 20 రూపాయలేనా? ఇవి కూర వండుకునేవేనా? కూర బొబ్బర్లే. మీరేమంటారమ్మా మీ భాషలో వీటిని? బొబ్బర్లు అంటారా? ఎక్కడి నుండి వచ్చారు పెద్దమ్మా? ఏ ఊరు నుండి వచ్చారు? ఈ ఊరే, చింతూరే. అందుకే ఎండ అయినా కానీ బాగానే వచ్చు. చింతూరు ప్రాంతంలో ఉండే గిరిజనులు అయితే కొంచెం చీర కట్టుకునే విధానం డిఫరెంట్గా ఉంటుంది. అంటే మోకాళ్ళ వరకే ఉంటుంది కదా, సో దానివల్ల అంటే చూడండి ఇదిగో షార్ట్ లెంత్లో ఉండేటువంటివి అనమాట ఇవి. అవేమో పొడవుగా ఉన్నాయి కదా వెనకాలవి, ఇవి షార్ట్ కట్లో ఉన్నాయి అనమాట. అంటే స్కర్ట్స్లా ఉన్నాయి అనమాట, స్కర్ట్ల లాగా పొట్టిగా ఉండేవి. ఇక్కడే మేము అంత దగ్గర వస్తున్నా. మేము అచ్చలు అంటాడు లేదు, మీ వాటికి మాకు తెలియదు. ఏ చీరన్నా 100 రూపాయలండి, ఏదైనా 100 రూపాయలు. ఇక్కడ వీళ్ళు స్థానికులు చూడండి ఎండలో పెట్టుకున్నారండి బాబు. సంత అసలు మామూలుగానే ఉండలేకపోతున్నాం, అలాంటిది వీళ్ళు ఎలా కూర్చున్నారు ఏంటో పాపం. ఎర్రగడ్డ చేపలు అయితే ఎండలో పెట్టారు, మరి ఇంత బాగా ఆరతాయని. ఇదైతే పోగు 50 రూపాయలే ఉంటుంది. అమ్మా ఈ ఎలక్కాయలు బాగానే తెచ్చారు అమ్మడానికే. ఈ ఎలక్కాయలు ఎంతమ్మా ఇవి? పండ్లు అయిపోయినాయా? వెలక్కాయలు కూడా కొంటారా? ఇవి కొంటారా? ఇది పచ్చగూర ఎంతమ్మా? ఇది కూడా పోగు 20 రూపాయలే. ఒరిస్సాలోని చిత్రకొండ అలాగే కుంట సంతల్లో చూసాం కదా అండి, ఆ ఐటమ్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నమాట. అంటే ఇది స్టేట్ బార్డర్ లాంటిది కదా. చూడండి ఇదిగో పెద్ద పెద్దగా ఉండే చిక్కుళ్ళు అయితే ఇవి. తర్వాత ఇవన్నీ క్యాప్సికం, వీటికి మందు కొట్టారు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇది అదే ఉంటుంది, బూడిదగా ఉన్నాయి కదా. తర్వాత ఇవిగో ఇవి మన దగ్గర ఆగాకరకాయలు ఉంటాయి కదండి, ఆగాకరకాయ బోడగాకర అని అంటారు కదా, ఆ కాయలే కానీ ఇవి చాలా పెద్దగా ఉన్నాయి. ఇవిగో ఇవి నిజంగా చాలా కొత్తగా అనిపిస్తూ ఉంది. ఈ ఐటమ్స్ కూడా నేను గతంలో చిత్రకొండ సంతలో కుంట సంతలో చూసాను. ఇవి ఎంత కేజీ? కేజీ 100. ఈ అక్కడ ఏమంటారు ఒరిస్సాలో? కెక్సి, కాకరకాయలు కెక్సి అంటారట. ఇవి ఆగాకరకాయలే. అవును,
అంటే కొత్తగా అనిపిస్తుంది. ఇదిగో ఇంత ఇంత పెద్దగా ఉండేసరికి అట్లా అనిపిస్తున్నాయి. తర్వాత ఇవిగో నేరేడు పళ్ళు అండి, చక్కగా చూడండి. 10కి కావాలితే 10కి, 20 కావాలితే 20కి కడుతున్నారు ఇక్కడ. తర్వాత ఇవిగో ఇవిగో అంటే ఇవి ఎలా ఉన్నాయంటే దొండకాయను తర్వాత కీరదోస రెండింటి క్రాస్ బ్రీడ్లో ఉన్నాయి ఇవి. వీటిని పొటల్స్ ఏవో అంటారు కదా. ఇవి ఎంత కేజీ? కేజీ 80. ఓకే, కేజీ 80 రూపాయలంట. మంచి ఐటమ్స్. ఈ అమ్మాయి ఏ రాష్ట్రం నుండి వచ్చారో కానీ మెడలో పూసల దండలు, చేతిలో డిప్పకాయతో చేసిన నీళ్ల సీసా అన్నమాట. ఆ నీళ్ళకి మూతగా చూసారు కదా, చుట్టిన ఆకులను బిరడాగా పెట్టారు ఆవిడైతే. చాలాసేపటి నుండి అక్కడే కూర్చొని కనిపించారు. మరి ఎక్కడి నుండి వచ్చారు ఏంటో తెలియదు. ఆవిడ భాష కూడా నాకు అర్థం కాలేదు. ఎండలో పెట్టారా అమ్మా? ఇది ముగ్గు పిండా? ముగ్గు పిండి ఎంత? డబ్బా ఎంత? 30 రూపాయల. చిన్నగా ఉన్నాయి చేపలే. ఇవి ఎంత? మా చేపలు అపోకి ఎంత? 20 రూపాయల. అవి మీరు పట్టినయేనా? మీరే పడతారా? చెరువు కాడ పట్టుకొచ్చారట. ఇది మూత భలే చేస్తారమ్మా. దీనికి మంచి నీళ్ళు ఉన్నాయి ఏంటి? దీంట్లో ఉన్నాయా? అయ్యా, చల్లని నీళ్ళు. నీకు పట్టుకోవడానికి మంచి బాగా పెట్టారు. ఇది ఎంత అండి? 120. తీసుకోండి. ఇదేమో ఇప్ప పువ్వు. ఇప్ప పువ్వు 3 రకాలుగా వాడతారు. ఇలా మందుల్లో వాడతారు, తర్వాత సారా తయారీలో వాడతారు, భద్రాద్రి రాముని ప్రసాదంలో కూడా వాడతారు. ఇది ఈ ప్రాంతంలోనే ఎక్కువ కనిపిస్తుందండి. ఎక్కువగా కనిపిస్తుంది ఇప్ప పువ్వు. సారా కాపులో ఉపయోగిస్తారు కదా, ఆ పాత్రలు అనమాట, మట్టి పాత్రలు. ఈ కన్నం నుండి ఇలా వస్తాయి. ఇది ఎంతో రేట్ నేను ఆయనకి అడగను. ఎంత మా కొంచెం? అది 50 రూపాయల. మీకు దొరకదమ్మా? మరి కొనుక్కుంటున్నారు, మీకు దొరకదా? కొనుక్కోవడమే. ఇక్కడ కూడా తెచ్చారు చెల్లి. ఇది ఏం కూర? గొడ్డు కూర. మీరేమంటారు? కొడేలు కూర. ఆహా, ఎంతమ్మా? 20 రూపాయల. ఓడి అబ్బా, మా పక్క 50 రూపాయలు వేసేస్తున్నారు చెల్లి. పోగు కొడేలు కూర. కానీ ఎండకి ఎండిపోద్దిరా, కొంచెం చూడండి. ఇగో డబ్బకాయలు కూడా తెచ్చుకున్నారు చక్కగా. నారింజకాయలు కదమ్మా. ఇగో నెమలీకలు తీసుకొని వచ్చి అమ్ముతున్నారు ఇక్కడ. ఇగో మరి ఎంతో అడుగుదామంటే ఇక్కడ ఎవ్వరు లేరు. బహుశా ఇవి ఒక 50 రూపాయలు ఎంతో చెప్తారు ఇవన్నీ కూడా. అంటే కొంచెం మంది ఆ పూజా గదుల్లో వాడుతూ ఉంటారండి. అలాంటి వాళ్ళ కోసం తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. మరి ఎవరు తెచ్చారో ఈ కొట్టోళ్ళు ఎవరు లేరు ఇక్కడ అడుగుదామంటే. చూడ్డానికి భలే అందంగా అనిపిస్తూ ఉన్నాయి. ఈ ఎర్రగా ఉన్నాయి ఈత పళ్ళు. ఎర్ర ఈత ఎంతమా? ఈ డొక్కు
20 రూపాయలా? బాగున్నాయి పెద్ద పెద్దగా, ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. ఇవిగో ఇటువైపు కూడా ఉన్నాయి. మీరే తెచ్చారమ్మా ఈ పళ్ళు? మీరే తెచ్చారా? ఎవరు తెచ్చారు? ఇవి నల్ల నువ్వులు, ఇవేమో పెసర్లు. అమ్మా ఇవి తెచ్చావా? నువ్వే తెచ్చావా? ఆహా, ఎంతమ్మా ఇవి? ఈ 4 20? అబ్బా చూసారు కదా, తాటి ముంజలు అంటాం కదా అవన్నమాట. ఈ 4 20 రూపాయలట. ఆ తాటి ముంజలు లేతయేనా? లేతగానే ఉన్నాయి. ఆహా, ఏ ఊరు నుండి తెచ్చావమ్మా? బొజ్రాయిగూడమా? 4 వచ్చేసి 20 రూపాయలట. ఎండలకి చలవ చేస్తాయి తింటే. అవునవును, ఇప్పుడు ఎక్కి కొట్టేవాళ్ళు కూడా లేరులే అమ్మా, తగ్గిపోయా. ఇటు శబరి నది, అటు గోదావరి నది, 2 నదులు దగ్గరగా ఉండడం వల్ల అండి ఈ పక్క ఎక్కువగా చేపల వేట అనేది సాగుతుంది అన్నమాట. అందుకే ఈ సంతలో రకరకాల చేపల వలలు అమ్ముతున్నారు. ఇది చూడండి, ఇదిగో ఇది గుండ్ల వల, విసురుడు వల అనమాట. విసురుతారు కదా ఆ వలలు ఇవి. అన్న ఎంత ఇది విసురు వల? 1600. ఇవన్నీ అంతేనా? ఆహా, ఇది మాత్రమే 1600. ఇవి 3000. ఆహా, ఇవైతే 3000 అంట. తేడా ఏటన్నా? ఒకేలా ఉన్నాయి కదా. ఓహో, సైజులు పెద్దగా ఉంటాయా? ఓహో, సైజులు. ఓకే ఓకే ఓకే. ఇవి 2000. అంటే సైజుని బట్టి ఉంటాయంట. వెడల్పుగా ఉంటే కొంచెం కాస్ట్ అలా. రకరకాల వలలు ఉన్నాయి. ఈ వలలు ఎంత అన్నా? 1500. అన్ని రకాలు ఉన్నాయి. ఇవన్నీ గేలం ముళ్ళులు, గేలాలు కడతారు కదా అండి, గేలం ముళ్ళులు అన్నమాట. ఇక్కడ ఇదిగో ఈ దారాలు కొనుక్కొని వీళ్ళే సొంతంగా అల్లుకుంటూ ఉంటారు. ఇవి కొనుక్కొని అల్లుకుంటూ ఉంటారు వీళ్ళే సొంతంగా. ఇటు కింద అంచు దగ్గర ఏవో మట్టి పూసలు లాంటివి కట్టారన్నమాట. ఇవి చూడడానికి చెక్కల్లా కనబడుతున్నాయి కానీ కాదు, మట్టి ఇలా కట్టారు. చిక్కుల వాళ్ళలా ఉంది పలుసగా. ఇదిగా ఇది ఎంత అండి? ఇది ఎంత సార్? ఇది 450. సంతల్లో ఉంటే తినుబండారాలు భలే వెరైటీగా ఉంటాయి. కొంబులు, పొంగడాలు, అవేవో తీపి బూరలు ఇవన్నీ ఉన్నాయి. 10 రూపాయలు కావాలంటే 10 రూపాయలకి, 20 రూపాయలు కావాలంటే 20 రూపాయలకి కడుతున్నారు. అవి బోండాలట. అవి ఎంతటి అండి? 10 రూపాయలు. అవి 4 బోండా 10 రూపాయలు. ఇవి పచ్చజొన్నలు అండి, పచ్చజొన్నలు కూడా అమ్ముతున్నారు సంతలో. అవి ఎంత? డబ్బా ఎంత? 50 రూపాయలు డబ్బా. పచ్చజొన్నల డబ్బా 50 రూపాయలు. ఇవన్నీ అంతేనా? ఇది 50 రూపాయలు, ఇది 100 రూపాయలు. అలా ఉన్నాయి పప్పు ధాన్యాలు బాగా. ఎక్కడి నుండి తెస్తారమ్మా ఇవి? పండిస్తారు మీరు ఇక్కడే? ఇవి బాగున్నాయమ్మా. ఇవి నేతి బీరకాయలా? ఇవి ఇంతే ఎదుగుతాయా, ఇంకే పెరుగుతాయా? కోసేస్తారా? ఎంత వాట? ఎంత? 50 రూపాయలు. ఎర్ర తోటకూర ఇక్కడ కనిపిస్తా ఉంది మీ ప్రాంతంలో. ఏ ఊరు నుండి వచ్చారమ్మా? చట్టి. ఇక్కడ నది అవతల ఉంది కదా, శబరి నది అవతల ఉంది. ఏ సంతలకు వెళ్తారమ్మా మీరు? ఏడుగురాళ్ళపల్లి. అది ఎప్పుడమ్మా? శుక్రవారం.
అంటే ఈ రోజు బుధవారం ఏమో ఇక్కడ సంత, రేపేమో కుంట, గురువారం అక్కడ సంత, 7 రాళ్ళపల్లి అక్కడ శుక్రవారమా అలా తిరుగుతారు. ఇవే తిప్పుతారా ఈ సామాన్లే? ఏ ఏ గ్రామాల నుండి వస్తారమ్మ సంతలకి? చుట్టూరు జనాలంతా అదే ఊర్ల పేర్లు తెలుస్తాయి కదా మీకు? అని దూరం కదా మాకు సరిగ్గా తెలియదు. చెప్పాలా? కూచిగూడ, ఉర్రువేలు, కొండపల్లి, ఏటేటు, శవన్నేడు అక్కడి నుంచి వస్తారు. ఇంకా తెచ్చుకోలేడు పేర్లు ఉన్నాయి అవన్నీ. ఇటు పక్క ఇటు ఇటు ఛత్తీస్గఢ్, సుకుమా, గాదిరాసు, దొర్నపాల్, గెర్లపాల్ అక్కడి నుంచి వస్తారు. ఇంకా వస్తారు, ఇంకా పక్క పక్క ఊర్లు ఉన్నాయి, చాలా ఊర్ల నుండి వస్తారు. చాలా ఊర్లు ఉన్నాయి. నేను తిరిగినగా పేర్లు ఇప్పుడు వయసు తగ్గినాను కదా. అవునవును. 12 సంవత్సరాల వయసు నుంచి నేను చేస్తున్నాను. మీకు 12 సంవత్సరాల నుంచి 3 మూలలు పైసలు ఉండే చూడప్పుడు, బేడ కాసులు, 70 కాసులు అప్పటి నుంచి అవి ఇస్తే 3-4 కేజీలు బియ్యం ఇచ్చేటోళ్ళు. అప్పుడు పుట్టాను నేను. అమ్మ బాబోయ్, చూడు నా వయసు ఇప్పుడు ఎంత ఉందో. అప్పుడు ఎక్కువ అడవిలే ఉండే ఉంటాయి కదమ్మా? అడవి సామానే తినేది మేము. అవునవును. ఇప్పుడు అలాగా మారిపోయింది సంతలే. సంతలు మారిపోయినాయి, మనుషులు కూడా మారిపోయారు. అప్పుడు సంతలు బాగుండేయా, ఇప్పుడు బాగున్నాయా? బాగుంది. అప్పుడు ఎంత పావలా, 70. అవునవును. రాక్ కార్డులు ఉండయా? మరి నాకు తెలియదు అవన్నీ. మరి మీరు పుట్టలేదు, నేను పుట్టే. రాక్ కార్డులు ఉంటే అదొక రాక్ కార్డు తీసుకెళ్తే 5-6 కేజీలు బియ్యం ఇచ్చేటోళ్ళు. అమ్మో, ఇప్పుడు ఎంత చూడు బియ్యం రేటు. అవును. ఈ సంతలు గోకరం సంతలు తిరిగాను, చూడరం సంతలు, మరుడు సంత. ఏమేమి తిప్పుతావమ్మా నువ్వు? చేటలు, బుట్టలు, చింతపండు, పప్పులు అవి అప్పుడు తీసుకెళ్లేదు. ఇంకా అయిపోయింది నా పని. అదేలే, వయసు భయపడతా ఉంటే ఇంకేం చేస్తారమ్మా మీరు? అయిపోయారు, ఇంకా తిరగలేదు. సంతలే తిరుగుతా. బుట్టలు, తట్టలు, పూర్వకాలపు వస్తు సామాగ్రి అంటే ఇవన్నమాట. ఈ ఎవరు అల్లేరమ్మ మరి? కొండరెడ్లు అల్లేరు బాబు. ఎక్కడి నుండి కొనుక్కొచ్చారు? కొండకా నుంచి. అదే ఏ ఊరు? ఏడువాడ, చెదలవాడ. ఏరువాడ, చెదలవాడ అటు నుండి తెచ్చారా? ఎర్రగొండ పాకలు, గంపలు కూడా అక్కడ 20 కొండ 30కి అమ్ముతాం. ఎంత ఇది బుట్ట? 30 రూపాయలా? ఏదో మరి తప్పదు మరి వ్యాపారం. మరేం చేద్దాం, పొట్ట కోసమే బాధపడేది నాన్న. అవునవును. పొట్టకి ఇవన్నీ అవే బుట్టలే. ఓకే, చూసారు కదా అండి. ఫైనల్గా మండే ఎండల్లో చింతూరు సంత సందడి. చుట్టుపక్కల ఉండేటువంటి 4 రాష్ట్రాల గిరిజనులు వాళ్ళ అటవీ ఉత్పత్తులను తీసుకొని వచ్చి ఇక్కడ అమ్ముకుంటూ ఉంటారు. ఇప్పుడు అన్సీజన్ అంటే వేసవికాలం కావటం వల్ల చాలా రకాల ఉత్పత్తులు అయితే మనకి కనిపించలేదు. కానీ నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో మనం కనుక వస్తే ఇక్కడ చాలా రకాల వెరైటీ కూరగాయలు, ఆకుకూరలు అమ్ముతూ ఉంటారనమాట. సో ఏదేమైనా కూడా ఎండాకాలంలో కూడా ఎలా ఉంటుందో చూడాలి కదా. మరి ఎండల్లో వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతూ ఉంటారో కూడా మనం ఈరోజైతే చూసేసాము. సో ఇది ఫైనల్గా వీడియో అయితే. మరి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.